దేవునితో కూడా సహవాసం చేయటం, పరిశుద్ధులతో సహవాసం చేయటం, ఇది మన జీవితంలో దేవుడు అనుగ్రహిస్తున్న గొప్ప ఆధిక్యత, గొప్ప ధన్యత. అయితే దానికి ఒక షరతు, ఒక కండిషన్ ఏంటంటే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడవాల్సినటువంటి అవసరత ఉంది. మనం వెలుగులో నడిచిన ఎడల మనకు అన్యోన్య సహవాసం కలుగుతాయి. సో వెలుగులో నడవడం అనేటువంటిది మన డిసిషన్పై ఆధారపడి ఉంటుంది. మనం ఈ లోకంలో మన ఓన్ చిత్తమును బట్టి, మన సొంత చిత్తానుసారంగా నడవడానికి ఉన్న అనేక ఆపర్చునిటీస్ మనకున్నాయి. అదే సమయంలో ఆత్మానుసారంగా నడవడానికి ఉన్నటువంటి ఒక పిలుపు దేవుడు మనకు అందజేస్తున్నాడు. ఆ పిలుపును అంగీకరించి ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడవడానికి నిర్ణయించుకున్నట్లయితే మనకు పరిశుద్ధుల సహవాసములో పాలు దేవుడు మనకు అనుగ్రహిస్తారు. కనుక మనము డిసిషన్ తీసుకోవాల్సినటువంటిది, నేను పరిశుద్ధత కలిగి ఉండడానికి నేను ఇష్టపడుచున్నాను, దేవునితో నడవడానికి నేను ఇష్టపడుచున్నాను, ఆయన సన్నిధిలో నేను ఆయనను మహిమపరచువారిగా నేను ఉండడానికి ఇష్టపడుచున్నాను అనేటువంటి నిర్ణయం మనం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో దానికి తగినటువంటి కృపను అనుగ్రహిస్తారు. 119వ కీర్తన దాని 63వ వచనం మనం చదివినట్లయితే అక్కడ మనం ఇలా చదువుచున్నాం, నీ యందు భయభక్తులు గలవారందరికిని, నీ ఉపదేశములను అనుసరించు వారికిని నేను చెలికాడను. ఇక్కడేమంటున్నారు? దేవా, నీ విధులను బట్టి లేక నీ ఉపదేశములను బట్టి నడుచు వారందరితో నేను సహవాసం కలిగి ఉంటాను. నీ యందు భయభక్తులు గల వారందరికీ, నీ ఉపదేశములను అనుసరించు వారికిని నేను చెలికాడను. నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తాను? ఇట్ ఈస్ మై డిసిషన్. నేను దేవునితో నడుచుచున్నవారు లేక దేవుని ఉపదేశమునకు లోబడిన వారు, దేవుని యందు భయభక్తులు గల వారికి నేను స్నేహితుడని అవుతాను. ఇది కూడా నా డిసిషనే. నాకు లోకంలో అనేక రకాలైన స్నేహం లేక స్నేహితులు ఉండొచ్చు. వారితో కూడా నేను నా ఆత్మీయ జీవితాన్ని గడపాలా వద్దా అనేటువంటిది నేను తీసుకుంటున్న నిర్ణయంపై ఆధారపడి ఉంది. అక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు, నీ యందు భయభక్తులు గల వారందరికిని, నీ ఉపదేశములను అనుసరించు వారికిని నేను చెలికాడను. యెహోవా, భూమి నీ కృపతో నిండి ఉన్నది, నీ కట్టడలను నాకు బోధింపుము. అది నా వాంఛ, నా యొక్క డిజైర్. నేను దేవుని కట్టడలను నేను నేర్చుకోవాలి, దేవుని మార్గంలో నేను నడవాలి, దేవుని కృపతో నేను నింపబడాలి. ఈ డిసిషన్ నేను తీసుకున్నట్లయితే ఆయన వెలుగులో నడుచుచున్న ప్రకారం నేను కూడా వెలుగులో నడవడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనకు అందరికీ తెలుసు, మన పిల్లలు అందరూ పరీక్ష రాస్తున్నారు. కొందరు ఆడిపాడి నిన్నటి దినం వరకు నడిచేసి ఈరోజు పొద్దున వారు తయారై ప్యాడ్ ఎక్కడుంది, పెన్ ఎక్కడుంది అన్నీ వెతుకుంటూ వారు హాల్ టికెట్ కూడా కొందరు మిస్ప్లేస్ చేసి ఉంటాయి. ఇక అవన్నీ పెద్ద టెన్షన్ వాళ్ళకు. మొత్తానికి అవన్నీ దొరికినాయి. ఇక పరీక్ష హాల్కు వెళ్ళిన తర్వాత అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ క్వశ్చన్ ఏది నేను ఎప్పుడూ వినలేదే, ఈ క్వశ్చన్స్ ఏంటి ఇలా ఉన్నది, ఇది మనదేనా అనేటువంటి డౌట్స్ కొందరికి వస్తాయి. కొందరు అలా కాదు, వారు ప్రిపేర్ అయి ఉన్నారు. వారు ఆ పరీక్షను ఎదుర్కోవడానికి ఉన్న ప్రిపరేషన్ వాళ్ళకు ఉంది. క్వశ్చన్ పేపర్ చేతులు దొరికినప్పుడు వాళ్ళకి టెన్షన్ ఏమీ ఉండదు. వారు దాన్ని ఒకసారి జస్ట్ వారు అలాగా చూస్తారు అన్ని క్వశ్చన్స్. అందులో వారికి ఈజీగా ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ వారు మార్క్ చేస్తారు. అవన్నీ వారు స్టార్టింగ్లో రాసుకుంటారు. అవి కంప్లీట్ అయిన తర్వాత ఇక మిగిలిన వాటిని వారు పరిశీలన చేస్తారు. వారు దానిని మ్యాక్సిమం చక్కగా రాయడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఏమాత్రం ప్రిపరేషన్ లేకుండా
వెళ్ళినటువంటి వారికి అక్కడ రాయడానికి ఏం పెద్దగా ఉండదు. 3 గంటల పరీక్షలు, వారు 30 గంటలు బయటికి వస్తారు, లేక గంటన్నరలో బయటికి వచ్చేస్తారు. అన్నీ రాసేసాను అని అంటారు, కానీ వాస్తవంగా వారు ప్రిపేర్ కాలేదు, వారు దాన్ని సరిగా అటెంప్ట్ చేయలేదు. వారు జీవితంలో చాలా కన్ఫ్యూషన్లో పడతారు. ఏ కార్యంకైనా మనకు ప్రిపరేషన్ అనేది అవసరం, మనకు డిజైర్ అనేది అవసరం, మనకు డిసిషన్ అనేది అవసరం. నేను ఈ విషయంలో నేను సక్సెస్ అవుతాను, నేను హార్డ్ వర్క్ చేస్తాను, నన్ను ఎవరు ప్రలోభపరిచినా నేను అటువైపు తిరగను, ఎవరు ఆహ్వానించినా నేను అటు వెళ్ళను, ఎవరి ఆఫర్లు వచ్చినా నేను దాన్ని ఇష్టపడను అనేటువంటి డిసిషన్తో సిన్సియర్గా వారి పాఠాలు నేర్చుకున్నటువంటి వారికి పరీక్ష అనేది ఓ టెన్షన్తో కూడినటువంటిది కాదు. వేరే కొందరికి సడన్గా జ్వరం వస్తుంది, సడన్గా అన్ని రకాలైన ప్రాబ్లమ్స్ వారికి వచ్చేస్తుంది. వారు ఆ సమస్యల మధ్యలో ఏం చేయాలో తెలియక వారు సతమతం అవుతూ ఉంటారు. దేవునితో నడవడానికి మనం తీసుకుంటున్న నిర్ణయం, దేవుని చిత్తం నెరవేర్చడానికి మనం తీసుకుంటున్న నిర్ణయం, దేవునికి ఇష్టలుగా మనం నడవడానికి మనం తీసుకుంటున్న నిర్ణయం కొన్ని త్యాగాలు చేయడానికి మనకు మనస్సు కలుగచేస్తుంది. ఇప్పుడు ప్రభు నడిచినట్లు నేను వెలుగులో నడవాలి అని ఒకరు నిర్ణయించుకున్నట్లయితే అతడు చీకటిని ఎన్నుకోడు. చీకట్లో నడుచుకుంటూ వెలుగు ఉన్నదిలే అని చెప్పడం వేరు, వెలుగులో నడవడం వేరు. నేను నా డిసిషన్లో నేను వెలుగులో నడవడానికి నిర్ణయించాను. అప్పుడు ప్రభువుతో నాకు సహవాసం ఉన్నది, పరిశుద్ధులతో నాకు సహవాసం ఉంది. ఎందుకంటే నేను చీకటి సంబంధమైన విషయాలను పక్కకు పెట్టాను, లేక దాన్ని తృణీకరించాను. కొన్నిటికి కొందరికి నో చెప్పడానికి ఉన్న ధైర్యం నేను చూపించాను. సారీ అండి, నేను బిజీగా ఉన్నాను, ఇప్పుడు నేను మీతో మాట్లాడలేను అని మనం చెప్పగలగాలి. కొంతమంది చెప్పకుండా చేయకుండా ఇంటికి వస్తారు, వారితో మనం గంటల కొలది ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే ఈయనకి ఏం పెద్ద డిసిప్లిన్ లేనోడు, ఎప్పుడు పోయినా మనం మాట్లాడుకోవచ్చు అనేటువంటి ఒక ఐడియా మనుషులకు వచ్చేస్తుంది. మనదంటూ ఒక డిసిప్లిన్ మనం మెయింటైన్ చేసుకోవాలి, మనదంటూ ఒక డిసిషన్ మనకు ఉండాలి. నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తాను? ఆయన యందు భయభక్తులు గల వారితో నేను ఫ్రెండ్షిప్ చేస్తాను. ఆయన యందు భయభక్తులు గల వారు నా స్నేహితులు. రెండవది, ఆయన ఉపదేశమునకు విధేయత చూపించు వారిని నేను నా ఫ్రెండ్ సర్కిల్లో పెట్టుకుంటాను. దేవుని ఉపదేశమునకు, దేవుని మాటలకు ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి వారు. కొంతమంది మాట్లాడినప్పుడు ఇలాగ మైక్ దొరికితే చాలా మాట్లాడతారు, కానీ వారి పర్సనల్ లైఫ్లో అవేమీ ఉండదు. సో ఇది మనకు ఎట్లా తెలుస్తుంది? కొద్ది రోజులు వారితో నడిస్తే మనకు తెలుస్తుంది కదా. దూరం నుంచి చూసినప్పుడు అంతా బంగారంలాగా మెరుస్తున్నట్టు మనకు అనిపిస్తుంది, కానీ దగ్గరగా ఉండి మనం నడిచినప్పుడు అర్థమవుతుంది ఇదన్నీ ఒట్టిదేననేది. సో మనం గుర్తుపెట్టుకోవాలి, వి మస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ క్వాలిటీ. క్వాంటిటీ కన్నా క్వాలిటీకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మనం ఏం చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. మన ఉద్దేశం మంచిగా ఉంటే మన మార్గాలు మంచిగా అవుతుంది. మన ఉద్దేశం పరిశుద్ధత కలిగినది కాకపోతే మన మార్గాలు వంగర మార్గాలు అయిపోతుంది. మన ఉద్దేశం మొదట చేరాలి, ఫస్ట్ ఉండాలి అనేది మాత్రమే అయితే మనం నీతిని జరిగించలేం. మొదట నేను ఉండాలి అంతే, మిగిలిన వాళ్ళని నెట్టేసినా తొక్కేసినా నేను ఫస్ట్ పొజిషన్కు రావాల్సినదే. దానికి ఎన్ని కుట్రాలైనా చేయడానికి నేను రెడీగా ఉన్నాను అనేటువంటి ఐడియా తీసుకున్నట్లయితే ఆ వ్యక్తితో దేవుడు ఉండడు. దేవుడు లేని వ్యక్తి యొక్క జీవితం సక్సెస్ఫుల్గా మనకు అనిపించినా కానీ అది ముగింపులో సక్సెస్ఫుల్గా ఉండదు. ఎందుకు తెలుసా? దేవునితో సహవాసం లేదు, దేవునితో నడవడం లేదు, వెలుగులో నడవడం లేదు. చీకటి సంబంధికులను, చీకటి ఫ్రెండ్షిప్ను ఇష్టపడుచున్నటువంటి వారు ఏమాత్రం వెలుగులో ఉండడానికి వారికి వీలు కలగదు. కనుక మనం జీవితానికి
కొంత డిసిప్లిన్ మనం డెవలప్ చేయవలసినటువంటి అవసరత ఉంది. మలాకీ ప్రవచనం 3వ అధ్యాయం 16వ వచనం మనం చదివినట్లయితే దేవుడు శ్రద్ధగా ఆలకిస్తున్న ఒక విషయం గురించి అక్కడ చెప్తున్నారు. మలాకీ ప్రవచనం 3వ అధ్యాయం దాని 16వ వచనంలో మనం ఇలా చదువుతున్నాం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడెను. దేవుని సన్నిధిలో ఒక డైరీ ఉన్నదన్నమాట, ఒక గ్రంథం. అది దేని కొరకు? మెమరీస్ అని రాసుకోవడానికి, జ్ఞాపకార్థం, దినవృత్తాంతం రాయడానికే ఆ డైరీ. అందులో ఏం రాస్తారు? పరిశుద్ధులు ఒకరితోనొకరు మాట్లాడేటువంటి మాటలను దేవుడు శ్రద్ధగా విని అందులో రికార్డ్ చేస్తాడు. మనం ఏదైనా ఒక విషయాన్ని మాట్లాడిన దాన్ని మనం మాట్లాడలేదు అని మనం చెప్పామనుకో, మన దగ్గరకు వచ్చిన తెలివికలోళ్ళు అన్నీ రికార్డ్ చేసుకొని వెళ్తారు. మనం అనుకుంటాం వాళ్ళు అమాయకులే, నేను చెప్పిందన్నీ ఇక్కడే ఉంటుంది. నో, వాళ్ళు చాలా తెలివికల వాళ్ళు ఏం చేస్తారు? మిమ్మల్ని పట్టేయడానికి, మిమ్మల్ని పట్టించడానికే మీ దగ్గరికి వారు ఉపాయ మార్గంలో వస్తారు. ఫ్రెండ్స్ లాగా నటిస్తారు, మీతో సంభాషణ చేస్తారు, మీరు చెప్పిన మాటలన్నీ తీసుకుపోయి బజార్లో పబ్లిసిటీ చేస్తారు. కాబట్టి మీరేం చేయాలి? ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అవసరత ఉంది, జాగ్రత్త కలిగి మాట్లాడాల్సినటువంటి అవసరత ఉంది, దేవుని సన్నిధిలో వివేకము కలిగి మాట్లాడాల్సినటువంటి అవసరత ఉంది. పరిశుద్ధులు ఒకరితోనొకరు మాట్లాడుచున్నటువంటి మాటలు యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఆయన యందు భయభక్తులు గల వారు ఒకరితోనొకరు మాట్లాడుచున్నారు. దేవుని యందు వేషధారులు కాదు ఇక్కడ మాట్లాడేది. ఎవరు మాట్లాడుతున్నారు? ఆయన యందు భయభక్తులు గలవారు మాట్లాడుచున్నారు. ఈ భయభక్తులు గల వారి మాటలలో ఏం రావాలి? దేవునికి మహిమ రావాలి, నాకు ఆత్మీయ అభివృద్ధి రావాలి. ఇవి రెండు లేకపోయిందనుకోండి, యూ నీడ్ టు బ్రేక్ ఇట్. మీకు అర్థమవుతుందా? మీరు మాట్లాడడానికి కూర్చున్న వారి నోటి ద్వారా మీరు వినిన మాటలకు దేవునికి మహిమ కలగాలి, మీకు ఆత్మీయ అభివృద్ధి కలగాలి. థ్యాంక్స్ అండి, మీరు రావడం చాలా మేలైంది, నేను నిజంగా రిఫ్రెష్ అయ్యాను, నిజంగా నా మనస్సు దేవునిలో అతికింపబడింది, నేను చాలా సంతోషిస్తున్నాను. అలా మీరు చెప్పగలుగుతారా? యూ కంటిన్యూ దట్ ఫ్రెండ్షిప్. కొంతమంది ప్రార్థనకు అని చెప్పి కూడి వస్తారు. ప్రార్థన 15 నిమిషాలు, ముచ్చట్లు 45 నిమిషాలు. అర్థమైందా? అది మనకు ఆత్మీయ అభివృద్ధి కలుగ చేయదు. అందుకే మన ప్రేయర్ లైన్లో మనం ఏం చేసేసాం? మీ గ్రూపులో 6 ఉంటే మీరు 10 నిమిషాలే ప్రార్థన చేయండి. మీ గ్రూపులో 4 ఉంటే మీరు 15 నిమిషాలు ప్రార్థన చేయండి. ఒకవేళ మీరు 3 ఉన్నారనుకో, 20 మినిట్స్ మీరు ప్రార్థన చేయండి. అప్పుడు మీ ఫ్రెండ్స్ కూడా ప్రార్థన చేసుకుంటారు. అక్క అని చెప్పి మనం అన్ని ముచ్చట్లు పెట్టేసి లాస్ట్లో అరే మనం సమయం అయిపోతుంది, తొందరగా ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసేద్దాం అని చెప్పి మనం ప్రార్థన చేసామనుకో, అది దేవునికి మహిమార్థంగా ఉండదు, మనకు ఆత్మీయ అభివృద్ధి కూడా కలుగ చేయదు. సో వీ నీడ్ టు టేక్ ద డిసిషన్. నేను దేవుని మహిమపరచడానికే ఈ ఆత్మీయతను నేను ఇష్టపడుచున్నాను. దేవుని మహిమపరచాలి, మనకు ఆత్మీయ అభివృద్ధి కలగాలి. ఈ ప్రేయర్ లైన్ మనకొక మస్ట్ అండ్ షుడ్ అని అనుకోవద్దు. ఇది నా జీవితంలో డెడికేషన్తో నేను చేయగలుగుతానా? ఐ హ్యావ్ టు కంటిన్యూ ఇట్. నేను డెడికేషన్తో చేయలేను అని అనుకుంటే యూ కెన్ క్విట్. ఎందుకంటే ఇది ఎవరి కోసం తీసుకున్న నిర్ణయం? ఇది ప్రభువు కోసం తీసుకున్న నిర్ణయం, సంఘక్షేమం కొరకు తీసుకున్న నిర్ణయం, కుటుంబ అభివృద్ధి కొరకు తీసుకున్న నిర్ణయం, నా ఆత్మీయ జీవితం మెరుగుపడాలని నేను తీసుకున్న నిర్ణయం. దీనికి నాకు బాస్ ఎవరూ లేరు, నన్ను బలవంతం చేసేవారు ఎవరు లేరు. ఇట్ ఈస్ మై డిసిషన్.
ఐ గివ్ దిస్ మచ్ టైమ్ ఎవ్రీ డే ఫర్ ద లార్డ్. దిస్ ఈజ్ మై డెడికేషన్. నా డెడికేషన్ను నేను అమ్ముకోను. నా డెడికేషన్ను నేను బార్గెన్ సెయిల్గా పెట్టను. దట్ ఈస్ ఫిక్స్డ్ రైట్. కొన్ని షాపుకు పోతే సారీ అండి, ఇక్కడ అన్నీ కూడా ఫిక్స్డ్ ప్రైస్. యూ కెనాట్ బార్గెయిన్ ఇన్ దిస్ షాప్. యూ బై అండ్ సే థ్యాంక్ యూ, దట్స్ ఆల్. యూ కెనాట్ ఆస్క్ డిస్కౌంట్స్. మీరు వెళ్ళారు అటువంటి షాప్లో, అక్కడ మీరు ఎక్కువ సమయం వేస్ట్ చేయడం అక్కర్లేదు. మీకు నచ్చిన వస్తువులు కొనుక్కోవాలి, కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి, మనీ పే చేయాలి, బయటికి రావాలి. కేరళ రాష్ట్రంలో ఎప్పుడైనా మీరు వెళ్ళి ఏదైనా ఒక వస్తువు కొనేసి ఇంతనా కొంచెం తక్కువ చేస్తారా అంటే మీరు ఏ రాష్ట్రం నుంచి వచ్చారని ఖచ్చితంగా అడుగుతారు. అక్కడ ₹1 కూడా డిస్కౌంట్ ఇవ్వరు. కానీ విచిత్రం ఏంటంటే మనం వేరే స్థలాల్లో కొనేదానికన్నా సగం రేట్లో మనకు బట్టలు దొరుకుతాయి, వస్తువులు దొరుకుతాయి. అక్కడ ఎంఆర్పి 350 ఉంటే బహుశా మీకు 290కి వారు ఇవ్వచ్చు. సో అక్కడ వారు పెట్టేటువంటి ఎంఆర్పి కూడా ఫిక్స్డ్ ప్రైస్ ఎంఆర్పి వేస్తారు. అంటే మనకు అక్కడ రిక్వెస్ట్ చేయడానికి ఛాన్స్ లేకుండా వారే మనకి ఇచ్చేస్తారు. నేను మీకు ఒక మాట చెప్తాను, దేవుని సన్నిధిలో కూడా చాలామంది బార్గెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దేవుడికి బార్గెయినింగ్ ఇష్టం ఉండదు. ఆయనకు ఒకటే మాట, ఈ వృక్షఫలం నువ్వు తినకూడదు, తినిన రోజు నువ్వు సస్తావు. తినిన తర్వాత వారం రోజులకు సస్తావు అని దేవుడు చెప్పలే. ఏ రోజు నువ్వు తింటావో ఆ రోజు నువ్వు నాతో ఉన్న ఫ్రెండ్షిప్ కట్. సో మనము ఆ దేవుణ్ణి సేవిస్తున్నాము కనుక మనం కూడా అవును అని చెప్తే అవును, కాదు అని చెప్తే కాదు. మన అవును కాదు అవుతుంది, మన కాదు అవును అవుతుంది అనుకో, మళ్ళీ మన క్రిస్టియానిటీకి విలువ ఉండదు. కొంతమంది పిల్లలు వచ్చి అడుగుతారు, మనం ఎవరితో నేను మాట్లాడుతున్నప్పుడు నేను పోయి రావచ్చా మమ్మీ? అప్పుడు వీళ్ళ ముందు వద్దు అని చెప్తే అక్కడ ఏమైనా డిస్కషన్ అయితే మళ్ళీ వాళ్ళకి తెలిస్తే అది బాగుండదని అనుకొని ఏం చేస్తారు, పోయి తొందరగా రాలే అని చెప్తారు. ఆ బిడ్డకు పర్మిషన్ దొరికింది, వెళ్ళిపోయింది, తొందరగా ఎట్లా వస్తాం? సో ఆ సందర్భంలో పిల్లలకు ముందే చెప్పాలి. నేను ఎప్పుడైనా ఎవరితోనైనా మాట్లాడుతున్న స్థలంలోనికి వచ్చి నన్ను ఏది అడగడానికి వీల్లేదు. వెన్ ఐ టాక్ టు సమ్వన్, డోంట్ డిస్టర్బ్ మీ. వచ్చి ఏది అడిగినా కూడా నేను అది శాంక్షన్ చేయను. నేను ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి నాతో మాట్లాడండి, నన్ను అడగండి అని మన పిల్లలకు నేర్పించాలి. వారు తెలివిగా ఇతరుల ముందు మనం కూర్చున్నప్పుడు వచ్చి మనతో అడుగుతూ ఉంటారు. మనం కాదనలేక అవుననలేక మనం తడబడుతూ ఉంటాం, ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఇక్కడ ఆత్మీయతకు బార్గెయినింగ్ లేదు, ఆత్మీయతకు మన ఆప్షన్స్ లేదు. ప్రభు ఒకటే మాట చెప్పాడండి, ఎవడైనాను నన్ను వెంబడింప కోరిన ఎడల 3 ఆప్షన్స్ చెప్పాడా? లేదు, ఒకటే ఆప్షన్. తన్ను తానుగా నిషేధించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. చెప్పినది ఏంటి? తన్ను తాను ఉపేక్షించుకోవాలి, తన సిలువనెత్తుకోవాలి. నా సిలువను కాదు, నా సిలువ నేను ఎప్పుడో మోసేశాను. నా సిలువను కాదు, నీ సిలువను మోసుకోవాలి. తర్వాత నువ్వు నన్ను వెంబడించాలి. ఈ 3 కార్యాలు చేయడానికి ఎవరికైతే డెడికేషన్ ఉంటుందో వారి జీవితంలో సక్సెస్ అవుతారు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈ బిడ్డను మీ సన్నిధిలో వారి జీవితాన్ని సమర్పించారు. వారిని దర్శించు ప్రభువా, కృపచూపు ప్రభువా, ఆదరించు ప్రభువా, అద్భుతములు జరిగించు ప్రభువా. నీ సన్నిధి నీ బిడ్డలకు దయచేయండి, నీ ఆదరణ వారికి దయచేయండి, మీ ఆశీర్వాదములు వారికి దయచేయండి. కృపలతో నింపమని, అద్భుత కార్యములు జరిగించమని, మమ్మల్ని కరుణించమని, మీకు సాక్షులుగా మమ్మల్ని వాడుకొనమని, కృపలతో నింపమని, ఆదరణ దయచేయమని ప్రభువా, నీ చిత్తం కొరకు ఇదిగో
అయోగ్యుని, అపాత్రుని నన్ను నేను సమర్పిస్తున్నాను. నా ఎబిలిటీ సరిపోదని నాకు తెలుసు, బట్ ఐఎమ్ అవైలబుల్. ట్రైన్ మీ లార్డ్. నీ పని కోసం నన్ను తర్బీదిచ్చి బలపరచండి. ఇదిగో నా జీవితం నీకు అంకితం చేస్తున్నాను అనే ఈ సమర్పణతో మేమందరం నీ సన్నిధికి వస్తున్నాం. కరుణించి కృప చూపండి. నీ బిడ్డలందరినీ ఆదరించండి. పరిగెత్తడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రభువా. కృపలతో నింపుమని, ఆదరణ దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.